హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలు స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు మన వీడియోలో ఇంట్లో అన్నం మిగిలినప్పుడు చేసుకునే ఒక మంచి రెసిపీ అండి. అన్నం మిగిలినప్పుడు జనరల్గా మనం పులిహోరో లేదంటే ఫ్రైడ్ రైసో అలా చేసుకుంటూ ఉంటాం కదా. ఇలా కూడా చేసుకోవచ్చండి. అందరికీ నచ్చే విధంగా ఈ విధంగా కూడా చేయొచ్చు. ముందుగా అన్నాన్ని ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలన్నమాట. వీలైనంత మెత్తగా ఈ విధంగా చేయాలి. నేనైతే ఇక్కడ అన్నం వండి ఆ అన్నంతో చూపిస్తున్నానండి. మనం మిగిలినప్పుడు కూడా కాస్తో కోస్తో అన్నం మిగిలినా సరే ఈ విధంగా చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా మెత్తగా చేశాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని 3 పచ్చిమిరపకాయలని ఈ విధంగా కట్ చేసి వేస్తున్నాను. అలాగే ఇలా చిన్న ఒక అల్లం ముక్కను కూడా కట్ చేసి వేసుకోవాలి. ఇంకా ఒక 1/4 టీ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేయాలి. ఇదంతా ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి. దీన్ని ఇప్పుడు రైస్లో వేసి కలుపుకుందాం. అలాగే టేస్ట్ సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కిలో రైస్ని ఉడికించాను అనమాట. దానికి ఈ విధంగా వేసానండి. మీరు రైస్ ఎక్కువ తక్కువ ఉంటే కనుక చూసి వేసుకోవచ్చు. దీన్ని ఈ విధంగా రైస్ మొత్తానికి పట్టించేలాగా మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇంకా ఒక ఆయిల్ ప్యాకెట్ని తీసుకుని ఈ విధంగా ఒక వైపు అంతా పూర్తిగా ఓపెన్ చేసుకోవాలి. అలాగే రెండో వైపున ఒక మూలన ఈ విధంగా చిన్న హోల్ పెట్టుకోవాలి. చూసారా, ఈ విధంగా కట్ చేసుకుని ఇప్పుడు ప్యాకెట్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న రైస్ మిశ్రమాన్ని ఇలా తీసుకోవాలి. దీంతో మనం ఇప్పుడు ఈ విధంగా వడియాలు పెట్టుకోవచ్చండి. చాలా చాలా ఈజీ అన్నమాట. మనం చేత్తో కూడా పెట్టచ్చండి. చేత్తో అయితే కనుక రైస్ మన చేతికి బాగా అంటుకుంటూ ఉంటుంది. ఎందుకంటే మనం బాగా మెత్తగా చేసాం కదా. రైస్ ఇప్పుడు జిగురు జిగురుగా ఉంటుందండి, మన చేతికి అంటుకుంటూ ఉంటుంది. ఇలాగైతే చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఆయిల్ ప్యాకెట్ అయితే అస్సలు అంటుకోదండి, చక్కగా వచ్చేస్తుంది. చూడండి, వడియాలు అనేవి చక్కగా తయారయ్యాయి. మనకిప్పుడు సమ్మర్ కాబట్టి ఒక్కరోజు ఎండకి ఈ విధంగా శుభ్రంగా ఎండిపోయాయండి. అదే మామూలు ఎండ అయితే కనుక 2 రోజులు ఎండలో పెట్టుకుంటే మనకి సంవత్సరం వరకు నిల్వ ఉంటాయండి ఇవి. చూసారా, చక్కగా మనకి మినప వడియాలాగా కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు వీటిని వేయించి చూపిస్తాను. చూడండి, పువ్వుల్లాగా ఎంత బాగా పొంగాయో చూడండి. చాలా రుచిగా ఉంటాయండి. చేయటం చాలా ఈజీ అన్నమాట. ఈ వడియాలకి ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుందండి. అంటే వేయించుకోవడానికి తక్కువ నూనెలో కూడా చక్కగా వేయించుకోవచ్చు. చూసారు కదండి, కొద్దిగా అన్నంతో కూడా ఈ విధంగా పెట్టుకోవచ్చు. అన్నం మిగిలి వేస్ట్ అయిపోతుందేమో అనుకున్న టైంలో ఈ విధంగా మనం బాల్కనీలో కూడా పెట్టేసుకోవచ్చు వడియాలు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.